చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1 గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని. గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, గడిచిన 4-5 రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది. దాన్ని డైవర్షన్ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడెక్కడి నుంచో బొంబాయి నుంచి ఒక పేటీఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే పిల్లలు దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల తెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదండి ఇవన్నీను? రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు. ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను 45 రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్లో వీవీప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీప్యాట్స్ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? దాన్ని డైవర్షన్, చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్. దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది. కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం. అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఏదైతే ఈవీఎంలు 12 గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ 50% పైన తగ్గిపోతుంది. అలాంటిది 12 రోజులు పోయిన తర్వాత లేదా 21 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎంలు. దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి, దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి? ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే? అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే. అంటే మనం ఏమని పిలవాలా? ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా? ఇంత మోసం జరుగుతూ ఉంది.
ఇంకొక అంశము ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. 61 ఎమ్మెల్యేలు దగ్గరగా వచ్చిన ఎన్నో ఎమ్మెల్యేలు 60 దాకా వచ్చినట్టున్నాయి. ఒక ఎంపీ గెలవలేదండి. అంటే బీజేడీకి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా పోనీ క్రాస్ ఓటింగ్ వేశారంటే అక్కడ నిజంగా ఒరిస్సాలో రెండాట్లుగా ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు, 11 నుంచి 12% అదనంగా ఓట్లు నమోదైనవి అని పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో. మరి ఇవన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్, 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకుని 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో, మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య సిద్ధహస్తుడు. ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మొన్న తణుకులో చూశారు, ఆ ప్లేట్లు దేంతో కడుగుతూ ఉన్నారు, కాలువ నీళ్ళతో ప్లేట్లు కడుగుతున్నారు. సరే అది పక్కన పెడితే న్యూస్వీడ్ IIITకి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు? మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు దాని గురించి, తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ఇక ఇలాగ మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు. పోనీ అది మా సాక్షి పేపర్ అనుకోండి, ఇది ప్రజాశక్తి పేపర్లో 75 మంది విద్యార్థులకి అస్వస్థత, కలుషిత ఆహారమే కారణం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి, వెలుగులోకి రానివి ఎన్ని ఉంటా ఉన్నాయో. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు. ఆయనే మెనూ చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి, పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి, వారం ప్రతిరోజు ఏదో ఒక మెనూ మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్డు విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారు కొడుకు, ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి. అంటే ఈ రకమైన నాసి రకమైన భోజనాలు పెడతారా? వాళ్ళేమో జ్వరాలు, విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా? పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి. హాస్పిటల్లోనంట, స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయండి. అంటే ఇంత దారుణమైన 3 నెలల పరిపాలన, ఈ చంద్రబాబు నాయుడు గారి 3 నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా, ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు.